మీరు పర్మిషన్ చూపండి కోర్టులోకి రానివ్వకుండా ఏంటి సండే పూట ఎలా ఎందుకు ఆపలేదు? నాకు ఎన్ని కాల్స్ వచ్చింది చూడండి. పండగ పెళ్లి చేసుకుంటుంటే రావాల్సి వచ్చింది. ఎందుకు రావాలి? హోల్డ్ అయినా చెప్పండి, పైకి అందరూ వెళ్ళిపోయారు. ఒక్కరు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ప్రస్తుతం గాయపడ్డ అధికారుల పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు పోలీసులు? ఓకే సతీష్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అయితే ఇటు ఫారెస్ట్ అధికారుల పైన అయితే ఇటు కొంతమంది ఏదైతే పోడు వ్యవసాయం చేసుకునేవారు, అంటే ఇటు గిరిజనులు కాకుండా గిరిజనులేతరులు అయితే ఇటు ఫారెస్ట్ అధికారుల పైన అయితే రాళ్లు రువ్వడం, ఇటు పోలీసుల పైన కూడా దాడి చేయడంతో అయితే కొంతమందికి గాయాలవడంతో ప్రస్తుతానికి వాళ్ళు ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనా కూడా ఇటు పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయని అయితే ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ఈ కేశవపట్నానికి సంబంధించిన పరిస్థితి ఏంటంటే గత 40 ఏళ్ల నుంచి ఆ భూమిని ఏదైతే గిరిజనులు కాకుండా గిరిజనులేతరులు పోడు భూ వ్యవసాయం చేస్తున్నారు. దానికి 2008లోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికి వాళ్లకు పట్టాలను జారీ చేసింది, దానికి పత్రాలు ఇచ్చింది. ఆ పత్రాలతోటే ఇప్పటికీ కూడా వారు ఆ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఆ గిరిజనేతరకు సపోర్ట్ చేస్తున్నారని, అటవీ శాఖ అధికారులు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారని అయితే ఒక వాదనతో అయితే ఈ గొడవ తీవ్ర ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు గిరిజనులు కాకుండా గిరిజనేతరులు ఈ పోడు వ్యవసాయం చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోరని అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు పోలీసులకు ఇటు ఫారెస్ట్ అధికారులకైతే తీవ్ర గాయాల పాలయ్యారు. ఏదేమైనా కూడా ఇటు ఇలాంటి సంఘటనలు జరగడం స్థానికుల ఇటు వ్యవసాయదారులు వ్యవసాయేతరులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అయితే చెప్తున్నారు. ఇలాంటి ఘటనలపై అయితే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సతీష్. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలపై అయితే ఇటు పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఏం జరుగుతుందని అయితే ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. पेपर लेके आओ, कुछ 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 पेपर लेके आओ, ఆదిలాబాద్ కేశవపట్నంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కవ్వాల్ రిజర్వ్ పరిధిలో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నించారు. దీంతో వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా అటవీ శాఖ పోలీసు సిబ్బందిపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘర్షణలో 3 అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి.